నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. దేవగుడిపల్లిలో 3 లక్షల గృహాలను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం. ఒకరోజే రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయిస్తున్నామని వివరణ. దేశాన్ని $30 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ విజన్. ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడానికి ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ వెల్లడి. డిగ్రీలతో పాటు నైపుణ్యాలపై యువత దృష్టి సారించాలని మంత్రి సూచన. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పశ్చిమంలో వైసీపీ నేతల నిరసన. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడి. పేదవాడికి వైద్య విద్యను దూరం చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఒక్కరోజే రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయిస్తున్నామని వివరించారు. మిగిలిన ఇల్లు కూడా వేగంగా పూర్తి చేసి త్వరలోనే అప్పగిస్తామని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. చినమండెం మండలం దేవగుడిపల్లిలో గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 3 లక్షల గృహాలను వర్చువల్ గా ముఖ్యమంత్రి ప్రారంభించారు. 17 నెలల్లో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకి పంపిణీ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ తమది పేదల ప్రభుత్వమని, వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఇల్లు లేని పేదల పేర్లు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయా కుటుంబాలను కలిపేందుకు పక్కపక్కనే 2 ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇంటిపై సోలార్ పెట్టుకునేలాగా ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఇళ్లపై పొలాల్లో కరెంటు తయారు చేయిస్తున్నామని వివరించారు. సోలార్, విండ్, వాటర్ తో విద్యుత్ ఉత్పత్తి చేయిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎవ్వరు కూడా కరెంట్ అనేది మళ్ళీ బిల్లు కట్టే పరిస్థితి లేకుండా చేసే బాధ్యత నాది. ఒకప్పుడు నేను మా ఆడబిడ్డలకి మీరు ఒకసారి ఆలోచిస్తే వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. దేశంలో ఎక్కడా చెయ్యని రోజున ప్రతి ఆడబిడ్డకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన పార్టీ, ఇచ్చిన వ్యక్తి నేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది ఆ డబ్బులు కట్టలేక గ్యాస్ వాడకుండా కట్టెలు పొయ్యకపోతే ఇది కరెక్ట్గా లేదని మళ్ళీ ఈరోజు మీ అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాను. అదే సూపర్ 6 అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఈ కార్యక్రమాలే కాకుండా త్రాగునీటి సమస్య, దీన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకు నేను ఈ విషయం మాట్లాడుతున్నానంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ ట్యాప్ ఇవ్వాలని, తద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైన మంచినీళ్లు తాగడానికి ఇవ్వాలని కేంద్రం ఒక కార్యక్రమం తీసుకుంటే అది కూడా వాడుకోలేదు. కడాన పులివెందలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు. తొందరలోనే పులివెందలకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మనం తీసుకుంటాం. కేంద్రాన్ని కూడా గంగా కావేరి అనుసంధానం కావాలి. అదైతే ఈ దేశంలో కరువు అనే మాట ఉండదు. గోదావరి, కృష్ణ ఇప్పటికే అనుసంధానం చేశాం. పెన్నా నది తీసుకొస్తాం, అక్కడి నుంచి వంశధారకు తీసుకెళ్తాం. ఇది జరగాలంటే మొదటి ఫేజ్లో ఈ సంవత్సరమే ఏదైతే నల్లమల సాగర్ ఉంది అది కూడా వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయి. ప్రకాశం జిల్లాలో అప్పటి వరకు తీసుకురావాలని దానికి కూడా ప్రణాళికలు తయారు చేశాం. నేను ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నా. మీకెక్కడా తాగడానికి నీళ్లు కొరత ఉండకూడదని, వ్యవసాయానికి నీటి ఎద్దడి లేకుండా చేయాలని, వాతావరణం మెరుగుపడాలని నేను ఒక ఉద్యమంగా ఆలోచిస్తున్నా. ఎప్పుడో పెద్దవాళ్లు కట్టిన చెరువులు నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. ఆ చెరువులన్నీ నీళ్లు నింపుకోగలిగితే భూమి ఒక జలాశయంగా తయారవుతుంది. వాటర్ సెక్యూరిటీ ఇస్తా, మీరు కూడా సహకరించండి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పేదవాడికి వైద్య విద్యను దూరం చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం నాడు స్థానిక పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవానీపురం బ్యాంకు సెంటర్ వద్ద నుంచి కోళ్లఫారం రోడ్, ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు మీదుగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం పశ్చిమ మండల ఎంఆర్ఓకు వినతి పత్రం
అందజేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ పీపీపీ పేరుతో 10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించాలని అన్నారు. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోని వాటిలో 7 కాలేజీల నిర్మాణం పూర్తి కాగా 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. వైద్య విద్య అభ్యసించాలన్న పేద విద్యార్థుల ఆశపై ప్రభుత్వం నీళ్లు చల్లుతుందని తెలిపారు. 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఒక్కో మెడికల్ కాలేజీ ఉండగా ఎకరా 100 రూపాయలకే వాటిని ప్రైవేటుకి దారాదత్తం చేస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వ నిర్వాకం వలన ఉచిత వైద్య సేవలు దూరమై పేద రోగులు మెడికల్ సీట్లు కోల్పోయి విద్యార్థులు నష్టపోతున్నారని తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీలు అమ్మేయాలని చెప్పని ప్రైవేటు పరం చేయాలని చూస్తుందో దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ కూడా కలుపుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా వేలాది మందితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 మెడికల్ కాలేజీలు వారి చేతుల్లో ప్రారంభించి అదేవిధంగా మిగతా 2 కాలేజీలు కూడా ఎలక్షన్ కోడ్లో కూడా రెడీ అయిపోతే మిగతా 10 కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణాలు ఉండి వాటిని ప్రారంభించాల్సిన అవసరం ఉండి కూడా వాటిని కనీసం ముట్టుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం వాటిని అమ్మేసే విధంగా ఆ స్థలాల్ని దారాదత్తం చేసే విధంగా చేస్తున్న విషయాన్ని ఏదైతే ఆ యొక్క మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మేము ఈరోజు ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీతో కాదు, ఇప్పటికే 1 కోటి సంతకాల సేకరణ చేపట్టాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సర్వేగంగా 1 కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఎంఆర్ఓకి మేము మెమోరాండం ఇస్తాము, మీరు విత్డ్రా చేసుకోవాలి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అని చెప్పని. ఈ విధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపేంత వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తూనే ఉంటుంది. ఎంతవరకైనా కానీ న్యాయపరంగా కావచ్చు అన్ని విధాలు చేస్తామని తెలియపరచుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పథకాలు లేవు, అభివృద్ధి లేదు, కేవలం కక్ష, ప్రతి వాళ్ళని కక్ష సాధించడం, వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని వేధించడం తప్ప ఈ కూటమి చేసే ప్రభుత్వం చేసింది ఏమీ తెలియదని తెలియపరచుకుంటూ ఈ ప్రైవేట్ మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలోన ఎమ్మెల్సీ రాహుల్లా గారు, కార్పొరేటర్లు, చైర్మన్లు, వివిధ విభాగాల పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి ఈరోజు ఏదైతే 17 కాలేజీల ప్రైవేటీకరణ ఉందో ఆ ప్రైవేటీకరణ ఆపేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాడుతూనే ఉంటాము. ఈ పోరాటంలోన మేము ఎలాంటి రాజీకి రాము. పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల పరంగా ప్రైవేటీకరణ ఆగేంత వరకు మేము ఈ ఉద్యమం చేపడతాం. భారతదేశం త్వరలోనే $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుంది. దేశాన్ని $30 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ విజన్. ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడానికి ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సిఐఐ సదరన్ రీజియన్ విట్ ఏపీ సంయుక్తంగా అమరావతిలో నిర్వహించిన హైయర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ 2025కి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ డిగ్రీలతో పాటు నైపుణ్యాలపై యువత దృష్టి సారించాలని తెలిపారు. స్కిల్ అంతరాయాలను భర్తీ చేసేందుకే ఏపీలో నైపుణ్య గణన అవసరమని, $1 ట్రిలియన్ పెట్టుబడులే ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని చెప్పుకొచ్చారు. Even if you look at solar manufacturing, out of the top 10 manufacturers in India, 5 of them are setting up their manufacturing plants in Andhra Pradesh. This is in the Rayalaseema part of Andhra Pradesh. BPCL is investing about 1 lakh crore in refinery. NTPC is investing about 1.65 lakh crores building a green hydrogen hub again south of Visakhapatnam. So each of these investments, though we're talking about the investment quantum, for me it is a number of jobs it creates, and that is what is very, very important for me and of course all of us sitting here, and that's the promise that we have made. The Partnership Summit, the theme is quite clear from Andhra's perspective, which is companies driven by speed choose Andhra Pradesh. Across sectors we have seen that the investment quantum is substantially increasing. Even homegrown companies are investing, medium-sized companies are investing, north of 1,000 crores in capital expansion, new location. Even a 6 months delay, even a 3-month delay, even a month delay changes their entire business plan. In some cases, it makes it unviable. So speed is the most important thing that is driving investments today here in Andhra Pradesh. That's why companies like TCS, Cognizant,
and few more have chosen Andhra Pradesh given the negative sentiment in the sector, because that is the speed that we have delivered. And if you look at it, it's not just in IT. We have extended across blue collar jobs, so manufacturing is core to us. Hospitality is also very, very important. We are one of the very first states to recognize tourism as an industry and give it that status. And the target given by our Honorable Chief Minister is to create 50,000 rooms over the next 3.5 years. We have finished 1.5 year of a term. So far we have signed about 8,500 keys. The rest we will also complete. So speed is what defines Andhra Pradesh today, and that I believe is our competitive advantage. So a lot of people ask me, why Andhra Pradesh? I'll give you 3 distinct reasons. First one, I think I've spoken about it quite a bit. Our branding is quite clear. Speed. Second is our leader, Mr. Naidu. కష్టాల్లో ఉండి సాయం కోసం అర్థించిన వారికి చేతనైన సాయం చేయాలని, రాజకీయం అంటే మన ప్రాంత అభివృద్ధి, మనల్ని నమ్ముకున్న ప్రజలకు మేలు చేయడం కోసమేనని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే భారతదేశంలో అత్యంత నిర్మాణాత్మకమైన, క్రియాశీలకమైన, క్రమశిక్షణ గల పార్టీగా సీఎం చంద్రబాబు నిరూపించారని పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో జీ కొండూరు మండలంలోని చెవుటూరు శివార్లలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దీంతో ఈ ప్రాంతం పసుపుమయంగా మారింది. పార్టీ పునర్నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం పూర్తిగా పండగ వాతావరణంలో జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తో పాటు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం, నూర్ బాషా, దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, మైలవరం నియోజకవర్గ పార్టీ పరిశీలకులు దారు నాయక్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అన్న ఎన్టీఆర్ విగ్రహ ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ స్థాయి కమిటీలు, అనుబంధ సంఘాలతో ప్రమాణ స్వీకారం చేయించారు. కేకులు కట్ చేశారు. వారిని ఘనంగా సత్కరించారు. అన్ని మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేయం నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పర్యవేక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని పీపీపీ విధానంతో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపణలు చేశారు. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు అన్ని పూర్తి చేసి ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని, వైద్య విద్యను అభ్యసించాలనుకునే పేద విద్యార్థులకి తీరని అన్యాయం చేసే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ఉచిత వైద్యం, విద్య ప్రజల హక్కని తెలిపారు. దేశంలో ఎక్కడ మెడికల్ కాలేజీలలో పీపీపీ విధానం లేదని చెప్పారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో గత వైసీపీ ప్రభుత్వం ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి అడుగులు వేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వ నిర్వాహకం వలన ఉచిత వైద్య సేవలు పేదలకు దూరమైపోయాయని మండిపడ్డారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అధికారులకి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చెయ్యొద్దు
ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చెయ్యొద్దు. ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చెయ్యొద్దు. ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చెయ్యొద్దు. ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చెయ్యొద్దు. డౌన్ తెలుగుదేశం ప్రభుత్వం. సెంట్రల్ నియోజకవర్గంలో విద్యార్థులతో కలిసి ఇతర రాజకీయ పార్టీలతో కలిసి సిపిఐ జిల్లా సెక్రటరీ పార్టిసిపేట్ చేశారు. విద్యార్థులందరూ కూడా ఈరోజు మా యాత్రకి, మా ర్యాలీకి మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేసేటటువంటి దాన్ని ఏదైతే మేము వ్యతిరేకిస్తున్నామో ఆ కార్యక్రమానికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు వచ్చింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారు, విద్యార్థి సంఘాలకు సంబంధించిన వాళ్ళు, వివిధ డివిజన్లో పార్టీ ముఖ్యులు అందరూ కూడా ఈరోజు హాజరయ్యారు. ప్రపంచం అంతా కూడా చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చూస్తుంది ఎందుకని ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరిస్తుందో, ఎందుకని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు 5 మెడికల్ కాలేజీలని సంపూర్ణంగా పూర్తి చేసి 2 మెడికల్ కాలేజీలని నిర్మాణాన్ని పూర్తి చేసి ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి పనులు అక్కడే ఆపేయండి అని చెప్పి సర్క్యులర్ ఇష్యూ చేసింది. సర్క్యులర్ ఇష్యూ చేయడమే కాదు, పులివెందుల్లో అండర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణాల వలన ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు వస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు వెల్లడించారు. 24 కోట్ల రూపాయల వ్యయంతో 6 రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణ పనుల్ని ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. దేవీనగర్ నుండి బాంబే కాలనీ వరకు మంజూరు కాపాడిన రైల్వే లైన్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రాంతాన్ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు, రైల్వే అధికారులు, ఏఈ, డిఈలతో కలిసి పరిశీలించారు. నిర్మాణ విధానాన్ని ఎమ్మెల్యే అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని రావాలని అన్నారు. ఈ సందర్భంగా అధికారులకి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో 24 కోట్ల రూపాయలతో రైల్వే బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని చెప్పారు. రైల్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో ఒక సానుకూల మార్పును తీసుకువస్తుందని తెలియజేశారు. మంది వరకు అటేపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్యూబీ లేనందువల్ల ఈ పట్టాలు ఎక్కుతున్నారు. ఇప్పటికీ గత 10 సంవత్సరాల్లో 100 మంది పైన చనిపోయారు. గతంలో నేను శాసనసభ్యుడిగా మధురానగరు డబుల్ లైన్ ఆర్యూబీని శాంక్షన్ చేయించాం. అలాగే దేవీనగరు, మన సింగనగర్లో ఉన్నటువంటి బుడమేరు దానికి ఉన్న ఆర్యూబీని దాన్ని వేయించాం. మళ్ళీ ఇప్పుడు దీన్ని టేకప్ చేశాం. పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి రైల్వే శాఖ మంత్రిని కలిసి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఈ ఆర్యూబీ ఎంత ఇంపార్టెంటో ఈ నియోజకవర్గానికి ఎంపీ గారు, మంత్రి గారికి చెప్పడం జరిగింది. దానివల్ల మంత్రి గారు వెంటనే నో టైం శాంక్షన్ ఇచ్చారు. శాంక్షన్ ఇచ్చి దీని ఫీజిబిలిటీసు, టెక్నికల్ డ్రాయింగ్సు అన్నిటిని కూడా కన్సల్ట్ మున్సిపల్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని రైల్వే వాళ్ళని డిజైన్స్ ఫైనల్ చేయమన్నారు. రైల్వే అధికారులు కూడా వచ్చారు. వచ్చినాక మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం, ఎస్సీ గారు, ఈ గారు అందరూ కూడా కలిసి వాళ్ళు పరిశీలన చేసి దాన్ని డ్రాయింగ్స్ ప్రిపేర్ చేశారు. ఇక్కడ ప్రధానమైనటువంటి హడ్డీలు ఏంటంటే ఇక్కడ డ్రైను, ఇది మెయిన్ డ్రైన్. ఇక్కడ నుంచి 33 వెంట్స్ అక్కడికి వెళ్ళి కలుస్తుంది. ఇది పైనుంచి ఎస్టీపీ నుంచి వస్తున్నటువంటి డ్రైనేజీ వాటరు. ఈ డ్రైనేజీ వాటర్ని, ఈ డ్రైన్ని దాన్ని తరలించమని, దీన్ని ఇక్కడి నుంచి ఆర్యూబీ గడ్డుగా ఉందని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా లెటర్ వచ్చింది మాకు. ఎంపీ గారికి వస్తే ఎంపీ గారు నాకు ఇమ్మీడియట్గా పంపించారు. దాని మీద ఇవాళ ఈ గారు, డిఈ గారు, అలాగే ఏఈ గారు, అలాగే మా పార్టీ నాయకులు అందరం కలిపి ఇన్స్పెక్షన్ చేసాం. ఇది చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ డబల్ లైన్ ఆర్యూబీని రైల్వే వాళ్ళము లిమిటెడ్ హైటుతో ఇస్తామన్నారు ఎల్హెచ్ఎస్కి. మేమైతే ఆర్యూబీని అడిగాం. దాని మీద నిర్ణయం తీసుకోవడానికి పై లెవెల్లో జరుగుతుంది. ఏది ఏమైనా ఎల్హెచ్ఎస్తో వచ్చినా
దాని తర్వాత ఆర్యూబై చేసుకోవచ్చు. ముందు ఇక్కడ ప్రమాదాలను నిలవరించాలి. ఈ వాంబే కాలనీ నుంచి బీఆర్టీఎస్ రోడ్డుకి వెళ్ళే ఈ ఆర్యూబీని ఇమీడియట్గా ఓపెన్ చేయటం లక్ష్యంగా ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. అందుకని ఈ గారిని పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కొత్త ఆలోచనలు, కొత్త విధానాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముందుకు వెళ్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వరకు పార్టీ ఎన్నో విజయాలు, అపజయాలు చూసిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ అపజయం పాలైన సమయంలో కూడా బెదరకుండా నాయకులంతా పార్టీకి అండగా ఉన్నారని గుర్తు చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని గురునానక్ కాలనీ ఎన్ఏసి కళ్యాణ మండపంలో క్లస్టర్, కో క్లస్టర్స్ యూనిట్, కో యూనిట్, బూత్, కో బూత్ కమిటీల ఇన్ఛార్జ్ల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులను సత్కరించారు. అనంతరం ఇన్ఛార్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 11, 12, 13 తేదీలో ఇన్ఛార్జీలతో ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ కొత్త ఆలోచనలు, కొత్త విధానాలతో ముందుకు వెళ్తుందని తెలిపారు. నారా లోకేష్ ఆలోచనలతోనే ఈ కొత్త కార్యక్రమం రూపుదిద్దుకుందని వెల్లడించారు. అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వరకు పార్టీ ఎన్నో విజయాలను, అపజయాలను చూసిందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీయేనని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా నాకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ చెప్పిన బాధ్యతల్ని, ఆ పదవిని క్రమశిక్షణతో, ప్రజాసేవా భావంతో, మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టని, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కమిటీలు, డివిజన్ కమిటీ దగ్గర నుంచి నియోజకవర్గ కమిటీ వరకు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు అందరం కూడా ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా కార్యకర్తలను కలుపుకుని వెళ్ళి కూటమితో, సంఘీభావంతో, కూటమి పార్టీలో నాయకులు కూడా కార్యకర్తలు కూడా మన కార్యకర్తలు, మన నాయకులుగా భావించి అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళేదానికి రానున్న రోజుల్లో మన ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని మనం మరింత పటిష్టమైన విధానంలో ముందుకు తీసుకువెళ్ళడానికి, అదేవిధంగా నాయకులకి మేమందరం కూడా చిత్తశుద్ధితో మాకిచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని చెప్పి ప్రమాణ స్వీకారోత్సవం చేసి ఒక మంచి వాతావరణంలో దీన్ని వాళ్ళందరూ కూడా మోటివేట్ చేయడం జరిగింది. పెద్దలందరూ మాట్లాడిన విషయాలు, కొత్తగా వచ్చిన నాయకులు కావచ్చు, అదేవిధంగా ఇప్పటివరకు పనిచేసి వారు తప్పుకొని వేరే వాళ్ళు కొత్త వారికి అవకాశం ఇచ్చిన నాయకులు సన్మానించే కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీకి ఎప్పటికప్పుడు పునర్జీవం పొందే విధంగా మరింత ఉధృతంగా పార్టీని ముందుకు తీసుకెళ్లేదానికి, పార్టీని పటిష్టపరచుకోవడానికి అవకాశాలు కల్పించే విధంగా నాయకుడు నారా కూటమి ప్రభుత్వానికి ప్రజారోగ్యం అవసరం లేదని, అందుకే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆరోపించారు. కొంతమంది పోలీసులు టీడీపీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని, నిరసనల్లో పాల్గొనకుండా తమ కార్యకర్తల బైకుల తాళాలు సైతం లాక్కున్నారని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే పోలీసుల పిల్లలు కూడా వాటిలో చదువుకుంటారనే విషయాన్ని మర్చిపోవద్దని హితో పలికారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్
అవినాష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. రామలింగేశ్వర నగర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టమటలోని ఎంఆర్ఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో కలిసి దేవినేని అవినాష్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి వాటి నిర్మాణాలను సైతం మొదలుపెట్టిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ అని ఈ సందర్భంగా తెలియజేశారు. కొంతమంది పోలీసులు టీడీపీ కార్యకర్తలకు వ్యవహరిస్తున్నారని, నిరసనల్లో పాల్గొనకుండా తమ కార్యకర్తల బైకుల తాళాలు సైతం లాక్కుంటున్నారని అవినాష్ మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే పోలీసుల పిల్లలు కూడా వాటిలో చదువుకుంటారనే విషయాన్ని మర్చిపోవద్దని హితో పలికారు. పార్టీ తూర్పు నియోజకవర్గ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజానీకంతో కలిసి నేను కానివ్వండి, మా ఒక పరిశీలకులు శరణాల తిరుపతిరావు గారు, రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన సోదరులు విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగొని చైతన్య గారు, సోషల్ మీడియా అధ్యక్షులు అంజిరెడ్డి గారు, వాలంటీర్ విభాగం అధ్యక్షులు నాగార్జున యాదవ్ గారు, అదేవిధంగా మా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్ గారు బెల్లం దుర్గా గారు, మా ఈస్ట్ కాన్స్టిట్యున్సీ కార్పొరేటర్స్ కానివ్వండి, రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా నాయకులు, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు మేమందరం గారు కలిసి ఈరోజు ఎంఆర్ఓ గారికి రికమెండేషన్ ఇచ్చి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో 17 మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పిన నిర్ణయం ఉందో దాన్ని వ్యతిరేకించి దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పిన మా ఒక డిమాండ్తో ఈరోజు వేలాదిగా ఈరోజు ప్రజానీకం తరలి వచ్చారు. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా, పచ్చకందవా కప్పుకునే కార్యకర్తల్లాగా వేలాదిగా ప్రజానీకం వస్తే దారి మధ్యలో రోప్ పార్టీని పెట్టి పోలీసులతో బెదిరించి మీరు కనుక ముందుకు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ మీద కేసులు పెడతామని చెప్పని భయపెట్టే విధంగా ఈరోజు పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఈరోజు ప్రజా ఉద్యమం ఇది. ప్రజల కోసం, వాళ్ళ పిల్లలు ఎవరైతే డాక్టర్లు చదవాలని చెప్పిన కలలు కంటున్నారో వాళ్ళ కోసం చేసే ఉద్యమం ఇది. అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు బ్యానర్ కట్టాము, పొద్దున్నే 1 గంటలో బ్యానర్ తీశారు, ప్రోగ్రామ్ అయ్యేంత వరకు గారు ఎవరు ఉంచాల. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత భయపడుతుందో ఇదే ఉదాహరణ. దాదాపుగా 4 రోజుల నుంచి ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో 1,000 సంతకాల కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుతుంది. స్వచ్ఛందంగా ప్రజానికం వచ్చి సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉంటామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్తున్నారు. అది చూసి ఓర్వలేక రెడ్ బుక్ రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని సిఐటియు సెంట్రల్ సిటీ 18వ మహాసభలలో తీర్మానం చేసినట్లు సిఐటియు సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు వెల్లడించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. బుధవారం శ్రీ భవన్ లో సిఐటియు సెంట్రల్ సిటీ కార్యదర్శి కె దుర్గారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంబీవీకే భవన్ లో జరిగిన 18వ మహాసభలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని మహాసభలలో తీర్మానం చేశామని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తుందని, ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా పోరాటాలు చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ మహాసభలలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. సెంట్రల్ సిటీ సిఐటియు మహాసభ 18వ మహాసభ నిన్న ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఉత్సాహపూరితంగా జరిగింది. ఈ మహాసభలో 10 రంగాల నుండి చర్చల్లో పాల్గొనడం జరిగింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్మికులందరం కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని చెప్పనేది నిన్న మహాసభలో నిర్ణయం చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ అసంఘటిత రంగంలో ఉన్న ముఠా, ఆటో, షాపు, హోటలు, బిల్డింగ్ రంగంలో ఉన్న కార్మికులకి ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు. దాంతోపాటు ఇవాళ ప్రభుత్వ రంగాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటీకరణ
చేసే భాగంగా దీన్ని అడ్డుకోవాలని చెప్పని, దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొస్తూ బడా కంపెనీలకు అనుకూలంగా చట్టాలని మార్చడం వల్ల ఇవాళ కార్మికులు పోరాడే హక్కు కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. అట్లాగే మన రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగ పేరు మీదుగా విఎంఆర్ కృష్ణా జిల్లా అని నామకరణం చేయాలని విఎం రంగ సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడప ప్రతాప్ చంద్ రంగ అభిమానులు, కాలపాలెం బుజ్జి రెల్లి సంఘం నాయకులు తుపాకుల రమణమ్మ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వంగవీటి మోహనరంగ రాజకీయ నాయకుడు మాత్రమే కాదని ఆయన ప్రజా నాయకుడని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వంగవీటి మోహనరంగ పేరుని జిల్లాకు పెట్టాలని వంగవీటి మోహనరంగ అభిమానుల ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ ప్రజా నాయకుడు అని అన్నారు. గత కొంతకాలంగా రంగా పేరును ఏదో ఒక జిల్లాకు పెట్టాలని డిమాండ్ ఉందని అన్నారు. గత ప్రభుత్వం రంగాన్ని పట్టించుకోలేదని అన్నారు. పరిశీలించి అభిమానుల కోరిక మేరకు కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగ కృష్ణా జిల్లాగా పేరు పెట్టాలని అన్నారు. లేకుంటే ఉద్యమాల ద్వారా ఆయన పేరు పెట్టే విధంగా చేస్తామని తెలియజేశారు. ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని అన్నారు. రంగా గారు ఏమన్నా ముఖ్యమంత్రి, రంగా గారు ఏమన్నా ఇదా అని అడుగుతున్నారండి. రంగా గారు ముఖ్యమంత్రి కాదండి. ఓకే, మీకు ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి పేర్లే పెడతానంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దామోదర సంజయ్ గారి పేరు ఎందుకు పెట్టలేదండి? మీరు పెట్టాలి కదా. ఆయన కూడా ముఖ్యమంత్రిగా చేశాడు కదా, ఒక 2 సామాజిక వర్గాల్లో చేయలేదు కదా. మీరు అనేది ఏంటంటే నేను సామాజిక వర్గాల మధ్య వ్యత్యాసం తీసుకురావాలని నేను చెప్పట్లా. కానీ చాలా ముఖ్యమంత్రులు చాలా కులాల నుంచి ముఖ్యమంత్రి చేశారు. కానీ మనం చూస్తున్నాం రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారిది, అలాగే మన ఎన్టీ రామారావు గారి పేర్లు పెట్టడం జరిగింది. కనవ ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టలేదు? మీరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కన్నా ఎక్కువ ప్రజాదరణ పొందిన ప్రజానాయకుడు శ్రీ సొగ్గిరెడ్డి వంగవీటి మోహన్ రంగ గారు. రాజకీయ నాయకుడు కాదు వంగవీటి మోహన్ రంగ గారు, ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు. అందుకే మేము ఇవాళ పేరు పెట్టాలని అడుగుతున్నాం. ఒక రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి ఇందిరాగాంధీ గారు హత్య గావించబడితే అన్ని రోజులు కర్ఫ్యూ జరగల. సుమారు 41 రోజులు రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి 41 రోజు ఫ్లైట్లు రైళ్లు కూడా బంద్ చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. ప్రధానమంత్రి హత్య చేయబడిన ఒక రంగా గారికి ఉంది. అంటే రంగా గారు ఎంత ప్రజాదరణ పొందిన వ్యక్తి. రంగా గారు అంటే పేరు తుపాకుల రమణమ్మ రెల్లి. నేను రాధా రంగా మిత్రమండలిలో మహిళా ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. మరి పెద్దలు అన్నట్టుగా మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ మన రంగా గారు తక్కువ వ్యక్తి కాదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా తల్లిదండ్రులు కూడా ఫస్ట్ మా నాన్నగారు కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి రంగాగారి దగ్గరికి రావటం జరిగేది, వెళ్తాం జరిగేది. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కానీ రాష్ట్రం మొత్తం కూడా ఆయన లేని అభిమానులు ఎవరూ లేరు. కానీ అంత మంచి పలుకుబడితో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో, పేద వర్గాలతో ఆయన కొనసాగాడు. కానీ అలాంటి విలేకరులందరికీ నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వంగవీటి మోహన్ రంగ గారి పేరును కృష్ణా జిల్లాకు పెట్టమని గత 4-5 నెలల నుంచి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాము. సబ్ కమిటీలో కూడా అందరికి ఇచ్చాము. అది చూద్దాం చేద్దామని హామీ ఇచ్చారు. చూద్దాం చేద్దాం. రంగారి మేము ఓన్లీ కృష్ణా జిల్లాకి విఎంఆర్ కృష్ణా జిల్లాగా, కృష్ణా జిల్లాను కూడా మేము ఇబ్బంది లేకుండా, కృష్ణా నది కాబట్టి దానికి ఇబ్బంది లేకుండా కృష్ణా జిల్లా విఎంఆర్ కృష్ణా జిల్లాగా ప్రకటించని ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో 40% అభిమానులు ఈ రోజు కూడా రంగారు అభిమానించే 40% ప్రజలు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. కాబట్టి అత్యధిక జనాభా అభిమానం కలిగిన నాయకుడు ఈనాటికి కూడా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు. కాబట్టి ఆయన పేరును కంపల్సరీగా కృష్ణా జిల్లా పెట్టమని విన్నవించుకున్నాం. లేదు కానీ మీకు ఇబ్బందికరమైన గత ప్రభుత్వం కూడా ఈయన రంగా గారి పేరును తీసుకోలేదు, పరిగణలో తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు మనకు తెలియదు. కాకపోతే అల్లూరు సీతారామరాజు మన్యవీరుడు అల్లూరు సీతారామరాజు గారి పేరును పెట్టారు ఒక జిల్లాకి. ఆ జిల్లాని అల్లూరి సీతారామన్ చంపిన అతను బ్రిటిష్
రోదరఫాడు చంపిన అతను కన్యాగండి హనుమంతు గారు. ఆయన జిల్లాని పల్నాడు జిల్లాకి పెట్టమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే దళిత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. దేవగుడిపల్లిలో 3 లక్షల గృహాలను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం. ఒకరోజే రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తున్నామని వివరణ. దేశాన్ని $30 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ విజన్. ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడానికి ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ వెల్లడి. డిగ్రీలతో పాటు నైపుణ్యాలపై యువత దృష్టి సారించాలని మంత్రి సూచన. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పశ్చిమంలో వైసీపీ నేతల నిరసన. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడి. పేదవాడికి వైద్య విద్యను దూరం చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.